హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు బోడకాకరకాయ ఫ్రై ఎలా చేస్తారో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బోడకాకరకాయలు, తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత పచ్చిమిర్చి కావాలండి. మంచిగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని శుభ్రం కడుక్కొని తర్వాత కాయల్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదిగోండి, చూసారా? ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ సైజ్ అయితే సరిపోతుంది ఫ్రైకి. పాలు పోసుకొని కూడా వండుతారండి, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి దాని మీద కళాయి పెట్టి తగినంత నూనె వేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. పల్లెటూరులో ఈ కాయల్ని బొచ్చుగాకరకాయ అని కూడా పిలుస్తారండి. అయితే నూనె కాగిన తర్వాత దాంట్లోకి తగినంత ఆ, తాలింపు గింజలన్నీ వేసేసి తర్వాత దానికి ఎర్రగడ్డలు వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు అంటే అదే ఉల్లిగడ్డలు అనమాట, ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బోడకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. అదిగోండి, చూసారా? అలా అవి వేస్తున్నాం, చూసారా? అవి అలా వేసిన తర్వాత అవి కూడా మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. శుభ్రంగా వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని, కారం సాల్ట్ కావాల్సినవి వేసుకొని, కారం సాల్ట్ వేసేసుకొని దించేసుకోవటమే అంతే, మంచిగా వేగిన తర్వాత. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇవి. ఎందుకంటే ఇవి ఆ, మందులు వేసి పండించిన పంట కాదండి, ఇవి న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట. అందుకోసం దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి, ఖరీదు కూడా ఎక్కువ ఉంటుందన్నమాట దీనికి. అదిగోండి, చూసారా ఎలా ఉన్నాయో? తర్వాత కొంచెం కాస్త జీలకర్ర దంచి దాంట్లో కలుపుకుంటే అయిపోతుంది. ఓకే, చూసారా? ఎమ్మి ఎమ్మి బోడకాకరకాయ, అదే బొచ్చుకాకరకాయ కర్రీ రెడీ. చూసారా? చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్